హైదరాబాద్ ఎంపీ మాధవీలతపై కేసట. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై బేగం బజార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత శ్రీరామనవమి శోభాయాత్రలో సిద్ధం బజార్ చౌరస్తా వద్ద ఉన్న మసీదుపై బాణం ఎక్కుపెట్టిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తి బేగం బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా సిగ్గుశరాలు ఉన్నాయి అసలు మీకేమన్నా? ముస్లింల మనోభావాలని మీరు బాగానే మాట్లాడుతున్నారు, సరే ఓకే, మీకు మనోభావం ఉంటుంది ఉండదని నేను చెప్పా. మరి హిందువులను 15 నిమిషాలు ఇస్తే అందరిని కాల్చి పడేస్తా అన్నోనికి ఏముండాలి మరి హిందువులకు ఎంత మనోభావాలు ఉండాలి? మరి హిందువులంతా కలిసి ఏం చేయాలి మిమ్మల్ని అన్నారు కదా. ఇవాళ మీకు మనోభావం ఉంది బరాబరే, మరి హిందువులకు మనోభావాలు ఉండకూడదా? ఇట్లా ఎక్కువ పెట్టిందంటే బరాబర్ దాంట్లోకే పోయిందా? చూపించిందా? ఇట్లా చూద్దాం ఆ వీడియో కూడా, మరి అది వాస్తవమా కాదా? మరి అది ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా మాధవీలత ప్రవర్తించారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అందిన ఫిర్యాదు మేరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారంటూ ఇట్లాంటి కేసులు బొచ్చెడు చూస్తారు, ఇంకా జరుగుతాయి. మన లోపల ఐక్యత లేనంత వరకు ఇవే జరుగుతాయి. మనం ఇట్లనే భరిస్తూనే ఉండాలి, వాళ్ళు ఇట్లనే చేసుకుంటూ పోతూ ఉంటారు.